ఇప్పటికే సమయాభావం వల్ల విల్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. సో ఇప్పుడు శంకరెడ్డి గారి స్పీచ్తో ఉమెన్ అగైన్స్ క్రైమ్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పేపర్లో చూస్తున్నారు, యాసిడ్ దాడులు కావచ్చు, చిన్నపిల్లల్ని ఇది కావచ్చు, రేపు కావచ్చు, వాటికంతా ఉమెన్ మహిళా ఒక యాప్ ఒకటి తయారు చేసినాము. దీనిలో టోల్ ఫ్రీ నంబర్స్ ఉంటాయి. 100 కానీ, డైల్ 100 కానీ, 112 కానీ, 181 వీటికి చేసినట్లయితే ఇమీడియట్గా ఆ కంట్రోల్ రూమ్కి వెళ్ళి మీకు పోలీసులో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీ అని ఒకటి ఉంటుంది. సో ఇదంతా అవేర్నెస్ ప్రోగ్రామ్. ఎందుకంటే మీకు మహిళలకి ముఖ్యంగా టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి. డైల్ 100 అనేసి 181, 112 వీటికి పైన మహిళలకి ఏం జరిగినా కూడా మీ కాల్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. మీ సెల్ నుంచి, మొబైల్ నుంచి కాల్ చేయొచ్చు. మీరు దీనికి అందరూ కూడా మహిళా రక్షక యాప్ అని ఒకటి ఉంది. దాన్ని మీరు ప్లే స్టోర్లో పోయేసి మీరు మహిళా యాప్ అని కొడితే వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కాల్ చేసిన వెంటనే జీపీఎస్ సిస్టమ్ మీరు ఎడిపోతా ఉంటే కూడా, సపోజ్ మీరు ఆటోలో వెళ్తా ఉంటే కూడా జీపీఎస్ ట్రాక్ అవుతా వస్తుంది. వీళ్ళు ఎక్కడ పోతున్నారు ఏదనేసి కూడా తెలుస్తుంది మీకు. అది చేసుకోండి. మీకు తెలియకపోతే ఎవరన్నా మీ చదివిన పిల్లలు ఎవరన్నా ఉంటే కదా వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసి ప్లే స్టోర్కి వెళ్ళి గూగుల్లో పోయేసి ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే ఈ మహిళా రక్షక యాప్ అని ఉంది మీకు. అంటే మీ పేరెంట్స్ కావచ్చు, భర్తది కావచ్చు, ఎవరిదో ఒకటి ఇచ్చినా ఇమీడియట్గా మీ హస్బెండ్కి కూడా కాల్ వెళ్తుంది. ఆటోమేటిక్గా మీకు టవర్ లొకేషన్ మీరు ఎక్కడ పోతున్నారో అది తెలుస్తుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందరూ కూడా. మీరు మామూలు టైం ఈరోజు ముఖ్యంగా మన ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి ఆర్జీలు, మా పూజలు డాక్టర్ ఆరారెడ్డి సార్, నేను మెన్షన్ చేసినప్పటి నుంచి తెలుసా లైన్ మాకు టెర్రర్ ఆయన దగ్గర మీరు ఇక్కడ తీసుకురావాలంటే నేను యూజీ చేసే సర్జెన్సీలో టెర్రర్. కానీ అదే సార్ మూలంగా ఈరోజు ఈఎస్ఐని మీరు ఇక్కడ స్టాఫ్ అవ్వచ్చు. మీరు అందరూ నా పేషెంట్స్, మా పేషెంట్స్, ఈఎస్ఐ పేషెంట్స్. సో మీకు ఈ అవగాహన ఏదైతే ఈఎస్ఐకి సంబంధించి ఏదైతే మీకు బెనిఫిట్స్ ఉన్నాయో దానికి సంబంధించి మీకు లాభాలు, మీకు మీ కుటుంబ సభ్యులకి, మీకు అందరికీ అసలు ఎంతవరకు ఏం తెలుసు అనేది మీకు పూర్తిగా అవగాహన కలిగించి ఈఎస్ఐ సర్వీసెస్ని మీకు మీ కుటుంబ సభ్యులు ఎవరైతే లిస్టులో మీరు ఎన్రోల్ చేసుకున్నారో అందరికీ ఉపయోగపడి మీ కుటుంబానికంతా కవచంలాగా ఈఎస్ఐ వర్తిస్తుందన్న సంగతి మీకు ఎంతవరకు తెలుసో తెలియదో నాకు తెలియదు. సో ఈ అవగాహన కోసమే ఈరోజు ముఖ్యంగా రావడం జరిగింది. దీనికి అవకాశం కల్పించిన ఆరారెడ్డి సార్కి ఎంత ధన్యవాదాలు. రైట్, ఈఎస్ఐ కార్డ్స్ అందరికీ ఉన్నాయమ్మా? డబ్బులు కట్టున్నారు కదా? నిజంగా భగవంతుడే, ఆ ప్రభువే ఆశిస్తూ ఇచ్చి ఇప్పుడు దాన్ని ఇంకా 50 బెడ్స్ ఎక్స్ట్రాగా అలాట్ చేసి తిరుపతిని ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి సార్కి ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా సార్ని మనం చప్పట్లతోటి అభినందిద్దాం. అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మన ఇది హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అంటూ లేకుండా ఉండదు. ప్రతి డిపార్ట్మెంట్లోనే ఉంటుంది. కానీ లేకుండా ఉండేది కార్డే, లేకుండా ఉండేది అవగాహనే, లేకుండా ఉండేది మనం అక్కడికి పోవడం, మనం తెలుసుకోవటం. కాబట్టి ఈ అవగాహన కార్యక్రమం వల్ల ప్రతి ఒక్కరూ మనం ఈ యొక్క అవకాశాన్ని పంచదీప్ అంటారు. 5 రకాల మనకు లబ్ధి ఉంది. మనం మామూలుగా వైద్యం కానీ, ఆరోగ్యం కానీ, బతికినా మనకు లబ్ధి ఉంది, చనిపోయినా సరే మనకు దీని ద్వారా ఈఎస్ఐ ద్వారా లబ్ధి ఉంది. ఏదైనా కాలు చెయ్యి ఇరిగిపోయినా సరే దానికి సంబంధించి కూడా లబ్ధి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి అంటే సారు మన శ్యాంబాబు సార్ చాలా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి తోడు డాక్టర్ ఆరారెడ్డి సార్ మా గురువు గారు ఎంతో కాలం నుంచి ఆయనకు నిరంతరం ఏదో చేయాలి తపన.
పేదవారికి చేయాలి, వీధి బాలలకు చేయాలి, వీధి ఈవెంట్ చూశాను, సార్ ఇంట్లో చూశాను. ఏదో వీధి కుక్కలను కూడా తీసుకొచ్చి డ్యామేజ్ అయితే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటున్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళ సహృదయానికి మనందరం చెప్పడంతో ఆర్ఆర్ రెడ్డి సార్ ఇస్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్, చేసే ఒక శక్తి, ఒక గాడ్లీ పర్సన్ మీ అందరికీ ఉన్నారు. మన ఈఎస్ఐ ఇప్పుడు అసోసియేషన్ అయింది కాబట్టి మనం వేరియస్ అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా ఉన్నటువంటి హౌస్ కీపింగ్ 4th క్లాస్ వాళ్ళకందరికీ కూడా లబ్ధి పొందే విధంగా మంచి మందులు ఉన్నాయి, మంచి స్టాఫ్ ఉన్నారు, మంచి హాస్పిటల్ ఉంది, అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు శంకర్ రెడ్డి గారు చాలా సేవా తత్పర అందరూ వచ్చి ఉన్నారు. వాళ్ళు మీకు పరిశీలన చేస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ ఈఎస్ఐ హాస్పిటల్లో సాక్షాత్ ప్రతి ఒక్కటి వెళ్ళింది. అలాగే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ చాలా ఇన్సూరెన్స్ స్కీమ్స్ చాలా తెచ్చారు. అవన్నీ చెప్పాలంటే దాదాపు గంట అవుతుంది. అలా కాకుండా మనకి ఇక్కడే ఒక ఆఫీస్ పెడతాం, ఒక వెల్ఫేర్ పర్సన్ ఒకటి పెడతాం. బెనిఫిట్ సార్ చెప్పినటువంటి బెనిఫిట్స్, అలాగే మీ కార్డు, తర్వాత ద్వారా వచ్చే మీకు పైసా ఖర్చు లేకుండా వైద్యం ఎలా జరుగుతుంది, జబ్బు రాకుండా ఏం తీసుకోవాలనే దానికి ఏర్పాటు చేస్తాం. దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మస్ట్ థ్యాంక్ టు డాక్టర్ శాపాల్ గారు, చంద్ర గారు, అలాగే మన ధనంజయ రెడ్డి గారు, అలాగే ఉన్నటువంటి వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ నాతో పాటు ఈరోజు మా ఐఎల్పీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేను ప్రెసిడెంట్, శాపాల్ గారు సెక్రటరీ. తర్వాత ఆయన ప్రజల మనం చాలా డైరెక్ట్ దాంట్లో చాలా కాలం చేస్తున్నారు. ఆయన అక్కడంతా సార్ ముందు మాకు చూడండి అని చెప్పి మీరు అడగండి, ఆయన మనసు పెట్టేటట్టుగా మీరు డిమాండ్ చేయండి. ఆయన రిక్వెస్ట్ డాక్టర్ రెడ్డి అభివృద్ధి చేయాలి. కెమెరా గారు